న్యూగా రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్, అలాగే ఇంకోటి ఏంటంటే మిడిల్ స్టేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, అలాగే ఫైనల్ స్టేజ్లో ఉన్నటువంటి డిగ్రీ స్టూడెంట్స్ తెలుసుకోవాలి ఏంటంటే ఆఫ్టర్ 6th సెమిస్టర్ రిజల్ట్ వచ్చాక నెక్స్ట్ స్టెప్ ఏంటి అదొకటి. ఇంకోటి పీజీ వాళ్ళకి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వివరాల్లోకి వెళ్తే 6th సెమిస్టర్ రిజల్ట్ వచ్చాయి, ఆల్ బ్యాక్లాగ్సా లేదంటే ఆల్ క్లియర్ చేస్తూ వస్తున్నారా, 6th సెమిస్టర్ అన్నీ క్లియర్ అయిపోయింది, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేసి డౌట్ చాలామందికి. ఓకేనా, ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. టీసీ అండ్ మెమో అండ్ మైగ్రేషన్ కార్డ్స్ కోసం ఆన్లైన్ చేయండి. చేసి ఏం చేస్తారంటే సర్టెన్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. వాటి కోసం అన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, పోస్ట్ అవన్నీ ఇచ్చాక మీరు డైరెక్ట్గా మేము ఆన్లైన్ చేసాం కదా అనేసి ఫ్రెండ్స్ మీరు అంతా కలిసి టుగెదర్గా యూనివర్సిటీ బ్రాంచ్కి వెళ్ళడానికి ట్రై చేయకండి డిగ్రీ స్టూడెంట్స్. ఓకేనా, కంపల్సరీ చెప్పింది వినండి. యూనివర్సిటీ బ్రాంచ్కి వెళ్ళి మేము ఇలా అప్లై చేసి 1 వీక్ అవుతుంది, 15 days అవుతుంది, 4 days అవుతుంది, జస్ట్ ఎస్టర్డే మేము చేసాము, సో మేము ఇలా మెంబర్స్ కోసం వచ్చాము అనేసి అలా యూనివర్సిటీ బ్రాంచ్కి వెళ్ళకండి. ఏంటంటే మీరు వెళ్ళినా కానీ మీకు హ్యాండ్లో ఇవ్వనటువంటి సిచ్యువేషన్. ఓకేనా, ఓన్లీ డిగ్రీ వాళ్ళకి. ఓకేనా, డిస్టెన్స్ డిగ్రీ డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రూల్స్. ఓకేనా, ఏంటంటే వాళ్ళు ఏంటంటే అప్లికేషన్ మీరు స్టార్ట్ చేశాక ఆన్లైన్ అప్లికేషన్ చేశాక 40 to 50 days వెయిట్ చేయండి అనేసి అంటారు మీరు అక్కడ వెళ్ళినా కానీ. ఓకేనా, అందుకనేసి అక్కడికి వెళ్ళి మీరు విజిట్ చేసి అవన్నీ మిస్టేక్స్ చేయకండి. ఓకేనా, 40 to 50 daysలో పోస్ట్లో వస్తాయి, అదొకటి ప్రాసెస్. ఇంకోటి పీజీ వాళ్ళకి ఏంటంటే పీజీ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, అకాడమిక్ ఇయర్ పీజీ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇలాగే ఆన్లైన్లో అప్లికేషన్ చేయండి. చేసి ఏంటంటే మీకు ఎమర్జెన్సీ ఉంది పీజీ వాళ్ళకి, సర్టిఫికేట్ కంపల్సరీ మస్ట్ బి ఛాన్స్ అనేసి అనిపిస్తే ఏం చేయండి అంటే యూనివర్సిటీ బ్రాంచ్కి వెళ్ళండి. 1 week లేదంటే 15 daysలో వెళ్ళండి. వెళ్తే మాకు సో ప్రాబ్లమ్స్ వల్ల మాకు ఎమర్జెన్సీ ఉంది అంటే మీకు మార్నింగ్ నుండి ఈవినింగ్ లోపు ప్రాసెసింగ్ అనేది జరిగి మీకు ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీ వాళ్ళకి అలా ఇవ్వరు, 40 to 50 days అనేసి కంపల్సరీ అంటున్నారు. ఓకే, నేను జస్ట్ 4 days బ్యాక్ మాట్లాడడం జరిగింది. చాలామంది ఇలా అడుగుతున్నారు, బ్రదర్ మరి ఎలాగా అనేసి. అంటే లేదు నాన్న, యూనివర్సిటీ సపోర్ట్ తర్వాత నేను మాట్లాడితే అదేం ఉండదు నాన్న. ఏంటంటే డిగ్రీ వాళ్ళకి అదేం ఛాన్స్ ఉండదు. ఓకేనా, అప్లికేషన్ చేయండి, చేసి వెయిట్ చేయండి. 40 to 50 daysలో పోస్ట్లోనే వస్తుంది. కానీ ఏంటంటే మీరు వచ్చినా కానీ హ్యాండ్కి అయితే ఇవ్వలేము. ఓకే, సో మీ టైం అయితే వేస్ట్ చేయకండి. ఓకేనా, ఏంటంటే పీజీ వాళ్ళకి ఇలాంటి ఆప్షన్ ఉంది. సో అలా అందరికీ ఇలా ఉంటుంది అనేసి మేము చెప్పలేము. అందుకని డిగ్రీ వాళ్ళు ఇది ఒక చిన్న మిస్టేక్స్ చేయకండి. ఓకేనా, ఇంకోటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను చెప్తాను, చెప్పకున్నా పర్లేదు, ఎవరికైనా తెలుసు నెట్ సెంటర్స్ అలాగే బీఆర్ఏ వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే బీఆర్ఏ వాళ్ళు మనం నెక్స్ట్ రిజల్ట్ వచ్చాక నెక్స్ట్ డే వెళ్ళినా కానీ వాళ్ళు అక్కడ చేసిస్తారు, కానీ 40 to 50 days అనేసి వెయిట్ చేస్తారు. అదేదో మనం ఆన్లైన్ సెంటర్ మీ సేవ లైక్ ఏపీ ఆన్లైన్ సెంటర్, తెలంగాణ ఆన్లైన్ సెంటర్ ఎక్కడైనా చేయొచ్చు. అంత లేదు అంటే ఫ్రెండ్స్లో లేదంటే రిలేటివ్స్లో ల్యాప్టాప్ లాంటిది ఉంటే మనమే చేసుకోవచ్చు. ఓకేనా, అలా కూడా చేసుకోవచ్చు. ఒకసారి తెలుసుకొని ప్రాసెస్ని మూవ్ చేయండి. ఊరికే మనం వెళ్ళి టైం వేస్ట్ ఏంటంటే అది చేయడం బాగోదు. ఓకేనా, ఇంకోటి ఏంటంటే మైగ్రేషన్ కార్డ్స్, టీసీ మెమోస్ అవి మనం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఓకేనా, డైరెక్ట్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. కానీ ఏంటంటే యూనివర్సిటీలో అప్లికేషన్ పెట్టాక అంటే షార్ట్ మెమో లాంగ్ మెమో ఉన్నట్టుగా డూప్లికేట్గా మనం ఇప్పుడు యూజ్ అండ్ త్రోకి యూజ్ చేస్తున్నట్టుగా అలా యూజ్ చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఏదైనా నోటిఫికేషన్ లైక్ ఏంటంటే నెక్స్ట్ డిగ్రీ అయిపోయినాక పీజీ అలా ఉండే వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో నార్మల్గా తీసుకోండి. ఇంకా ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ బీఆర్ఏకి ఆన్లైన్ ప్రాసెస్ చేస్తే 40 to 50 daysలో వస్తుంది అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఓకే.